ఎలా తీయాలో వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ అవన్నీ సినిమా వాళ్ళ ఇష్టం. కానీ టు వాట్ ఎక్స్టెంట్ దే మస్ట్ బి పర్మిసిబుల్. టు వాట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ షుడ్ హెల్ప్ దెమ్. టు వాట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ షుడ్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద సినిమా మేకింగ్ అండ్ అదర్ థింగ్స్. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. అందుకని దానిపైన ఒక ఫర్మ్గా ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు. అలా చేయకపోతే ఇష్టారాజ్యంగా వాళ్ళకేమో సెన్సార్కి కూడా ఇక వాళ్ళకి కూడా వాడు ఎవరు బాగా బడ్జెట్ పెట్టి 100 కోట్లు పెట్టి అదేదో సామాన్యుడు 4,000 5,000 టికెట్ బెనిఫిట్స్ కొని సినిమాలు చూస్తారు. ఇవన్నీ నేనేం ఐ డోంట్ వాంట్ టు నేమ్ అల్లు అర్జున్ ఆర్ ఎనీ పర్సనల్లీ ఐ డోంట్ వాంట్. కానీ వ్యవస్థ ఏదో లోపం జరుగుతుంది. దీన్ని మాత్రం ఇట్ మస్ట్ బి కరెక్టెడ్. వ్యవస్థ మొత్తాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన మేము కూడా రిప్రజెంట్ చేస్తాం కమ్యూనిస్ట్ పార్టీగా. ముఖ్యమంత్రి గారు మంచో చెడు ఆ అంశాన్ని అంతా రోజు చక్కగా వివరించారు. మేము అందరం కూడా ఉన్నాం. దాని ద్వారా ఇవాళ అది అంతటితో ఆగలేదు. అంతటితో ఆగకుండా మళ్ళీ వీళ్ళు కౌంటర్. వీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన బాధ్యత కలిగిన అతను మాట్లాడాడు. కొన్ని రాజకీయ పార్టీలు ఇమీడియట్గా దాన్ని రాజకీయం చేశారు. రాజకీయం చేసినప్పుడు ముఖ్యమంత్రి తప్పదు, సమాధానం చెప్పక తప్పలేదు. రాజకీయ పార్టీ ఎందుకు రాజకీయాలు అన్నిటినీ రాజకీయం ఎందుకు చేయాలి? జరిగింది యాక్చువల్లీ సపోజ్ ఆడ మనిషి చచ్చిపోయింది. మనిషి చచ్చిపోతే కేసు పెట్టాలా వద్దా? పోలీస్ డ్యూటీ చేయాలి కదా. మనిషి చచ్చిపోయింది కాబట్టి ఎవరు తప్పు లేదని వదిలేస్తారా? ఎక్కడో తప్పు జరిగినట్లే కదా. ఎక్కడో తప్పు జరిగింది, దాని లోపలికి వెళ్ళి పోలీస్ కేసు పెట్టాలి. పెట్టాలంటే రీజన్ ఏంటి? వాళ్ళు కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీకి ఇచ్చారు. ఇవన్నీ చూసుకుని సందు దొరికిందే చాలు కదా అని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు అటో ఇటో సైడ్స్ తీసుకుని సపోర్ట్ చేయటం. దీన్ని వీ వెహిమెంట్లీ కండెమ్ సచ్ కైండ్ ఆఫ్ పొలిటిసైజేషన్ ఆఫ్ ఎవ్రీ ఇన్సిడెంట్. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఆ విధంగా ఇవాళ ప్రభుత్వంగా ఇట్ డిడ్ ఇట్స్ జస్టిఫికేషన్. రేవంత్ రెడ్డి గారు he explained very well in the assembly so that the entire society, entire state of Telangana and entire Telugu people, వాళ్ళు they are able to know what happened exactly. దాన్ని మళ్ళీ కౌంటర్ చేయొద్దు. ఇప్పుడు కూడా ఇంక ఇతరులతో ఆపటం మంచిది. మళ్ళీ వీళ్ళు అనేది కాకుండా చట్టాన్ని వదిలేసి చట్టం తన పని తాను చేసుకోవాలి. భవిష్యత్తులో మాత్రం జాగ్రత్తగా ఈ సినిమాలు ఎలా చేయాలి, ఏం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.